సమాజంలో ఆ మాటకు వస్తే ప్రపంచమంతా కూడా స్త్రీ వేలాది సంవత్సరాలు వివక్షకు గురైంది, కించపరచబడింది, నీచంగా చూడబడింది, సమానత్వం లేకుండా పోయింది. ఆ రకమైనటువంటి అనేక ఇబ్బందులు పడి 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 ఎప్పుడైతే తనకి విద్య అనేటటువంటిది అందించేటటువంటి ప్రయత్నం జరిగిందో ఆ దేశాల్లో ఆ స్త్రీలు మొదటిగా వాళ్ళ సంఖ్యలను తెంచుకునేటటువంటి ప్రయత్నం చేశారు. తరువాత కాలంలో కూడా స్త్రీలకి విద్య అందించేటటువంటి ప్రయత్నము భారతదేశంలో కూడా వచ్చింది. మహాత్మా జ్యోతిరావు పూలే అనేటటువంటి మహానుభావుడు ఈ స్త్రీలకు కూడా విద్య అవసరమని తన సొంత భార్య సావిత్రిబాయి పూలేకి విద్యను అందించి ఆమెను ఒక ఉపాధ్యాయురాలుగా మలచి ఈ సమాజంలో ఎవరైతే అన్ని వేల సంవత్సరాల నుంచి విద్య లేకుండా ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా విద్యను అందించేటటువంటి ఒక ప్రయత్నం ప్రారంభించడం ఆధునిక కాలంలో జరిగింది. అనుగుణంగా భారతీయ స్త్రీలు కూడా విద్యావంతులు కావడం అనేటటువంటిది జరిగింది. అట్లా విద్యావంతులైనటువంటి స్త్రీలు ఏది వాస్తవం అనేటటువంటిది గ్రహించుకోవడం ప్రారంభించారు. ఇక్కడ నేను చెప్పే మాట అంటే ఎవరైతే విద్యావంతులు అవుతారో వాళ్ళు మాత్రమే వాస్తవాల్ని గ్రహించుకొని వాస్తవాల్ని అంగీకరించి వాస్తవాల్ని సమాజంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే విద్యావంతులు కారో వాళ్ళు ఎప్పుడు కూడా వాస్తవాన్ని గ్రహించలేరు, చీకటిలో మగ్గిపోతూ ఉంటారు. కనుక ఎప్పుడైతే స్త్రీలకు విద్య అనేటటువంటి దేశంలో వచ్చిందో ఆ రకంగా వాళ్ళు కూడా హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు, స్వేచ్ఛ కోసం పోరాటం మొదలుపెట్టారు, సమానత్వం కోసం పోరాటం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా వారికి కూడా అవన్నీ ఉండాలనేటటువంటి తలంపు తలంచినటువంటి ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఈ రోజున ఈ దేశంలో ఈ స్త్రీలు అనుభవిస్తున్నటువంటి హక్కులు కానీ స్వేచ్ఛ కానీ సమానత్వం కానీ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిందనేటటువంటి విషయాన్ని గర్ల్ స్టూడెంట్స్ అందరూ గమనించాలి, మహిళా టీచర్స్ కూడా గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ రోజున చక్కగా విద్యావంతులైనటువంటి స్త్రీలు పురుషులతో సమానంగా సమానత్వాన్ని సాధించుకోగలిగారు, స్వేచ్ఛను సాధించుకోగలిగారు. అన్ని రంగాల్లో ఈ రోజున పురుషుల కన్నా స్త్రీలే ముందుకి వెళుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మన పాఠశాలలో ఎవరు బాగా చదువుతున్నారంటే ఒక 9th క్లాస్ తప్ప మిగిలిన అన్ని క్లాసులు గర్ల్స్ బాగా చదువుతున్నారు. ఇది మీరు గమనించుకోవాలి. అంటే స్త్రీలు ఎక్కువగా హార్డ్ వర్క్ చేసేటటువంటి నేచరు వారికి స్వతహాగా ఒక బేసిక్ ఇన్స్టింక్ట్గా వస్తుంది. అందులో ఇంకా వెనకంజ వేయరు. ఆ రకంగా ఎవరైతే శ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తారో డెఫినెట్గా అభివృద్ధిలోకి వస్తారు.